ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య, ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ పోటీ విపరీతంగా ఉంది. కానీ దశాబ్ద కాలం పాటు రాజకీయం చేశాయి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, జగన్ నేతృత్వంలోని వైసీపీ, కాంగ్రెస్. 2014లో విపక్షంలో ఉన్న వైసీపీ దూకుడు తగ్గించలేదు. 2019లో అధికారంలోకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ సర్కార్ నడిచింది. అయితే ముందుగా అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. తరువాత అధికారాన్ని పోగొట్టుకున్నారు జగన్. అయితే ఇద్దరు మాజీలు అయ్యారు. రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి స్నేహహస్తం అందుకున్నారు కేసీఆర్. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కేసీఆర్కు సరిపెట్టారు. ఇది నచ్చని కేసీఆర్ బయటకొచ్చి ప్రాంతీయవాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారు. అది అంతిమంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి లాభం చేసింది. అయితే అదే కార్యక్రమంలో అదే రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ను బలహీనం చేయాలని చూశారు. అలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా మారారు. అయితే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబును చూశారు కేసీఆర్. రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రత్యేక పార్టీ పెట్టారు జగన్. దీంతో ఇద్దరు నేతలకు ఉమ్మడి శత్రువుగా చంద్రబాబు మారారు. అందుకే గత దశాబ్ద కాలం పాటు చంద్రబాబును టార్గెట్ చేసుకుని రాజకీయాలు నడిపారు ఆ ఇద్దరు. కానీ ఇప్పుడు చంద్రబాబు వారిద్దరిపై పైచేయి సాధించారు. అందుకే ఉమ్మడి వ్యూహరచనకు పదును పెడుతున్నారు కేసీఆర్, జగన్. తెలంగాణలో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ పార్టీ మాత్రం గౌరవప్రదమైన ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ శాసనసభకు హాజరు కావడం లేదు. గత 2 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే శాసనసభకు వచ్చారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించి కేసీఆర్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో ఉంది. దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే కేసీఆర్ తప్పకుండా హాజరు కావలసి ఉంది. అందుకే ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు ఏపీకి సంబంధించి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సైతం ముహూర్తం నిర్ణయించారు. ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం కుంభకోణంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వైసీపీ హయాంలో భారీగా అవినీతి, దోపిడీ జరుగుతోందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. అందుకే అసెంబ్లీ వేదికగా వాటికి చెక్ చెప్పాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వకపోవడంతో శాసనసభ సమావేశాలకు జగన్ హాజరు కావడం లేదు. అయితే కేసీఆర్ సలహాతోనే జగన్ సభకు హాజరు కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.